స్మూత్ కాదు ఇట్లా గుంజుతుంది బండి. భూషుడికి నీవో చూడు గీసుకోవాలి పెరిగింది. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు BMC ఫర్ ది స్పాన్సర్షిప్ అండ్ ఆల్సో పిక్ షిఫ్ట్ పర్ఫార్మెన్స్. మా గ్యాంగ్ లో చీప్ చిల్లర్ లత్కోర్ ఈడే గైస్. ఇబే కాదు బావా, స్వామికి ఇస్తే సీదా స్వామి రంగా అంటాడు. ఓమోమో చెప్పినా దీని పర్ఫార్మెన్స్ చూద్దాం. అండ్ ఆల్సో కొంచెం ఏదో డిఫరెంట్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది. ఇది లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సరే ఫస్ట్ బిఫోర్ సౌండ్ వినిపిస్తా. ఏం పీకనా మా సెషన్ వచ్చేటి వేళ నాకు కేసు బీరు తెచ్చేటి వేళ, నాకు కేసు బీరు తెచ్చేటి వేళ. ఏ పిల్లకి ముద్దు పెట్టినావు రా దగ్గర అంతగానో వస్తుంది. నీకెందుకు బాగున్నావు నా పర్సనల్ అంటే పెట్టినావు అనమాట. సో గాయస్ ఆ భూషుడిగే ఈడేమైంది? మెల్లగా ఇస్తాడు పోరికి కిస్. డైరెక్ట్ ఇట్లా రెండు చేతులు చూపించి కూడా వస్తుంది హైలైట్. పిచ్చోడు అనుకుంటా ఏంటి బ్రో అంత మాట అన్నావు? కాదు వాడు ఏ ఫ్రస్ట్రేషన్ లో ఉండేమో. చదివి పిచ్చోలేకపోతే చూడు వాళ్ళే ఉంటారు వీళ్ళంతా. చదువుకోకుండా మంచి పని చేస్తాం మనం. వాళ్ళ దేవుడు మనకి ఇచ్చింది కదా మాకు, అందుకనే. వచ్చాడమ్మ ఆడక్క సారీ బై మిస్టేక్. అట్లా అంటారా మీరు? ఏం తిన్నావు బేటే? ఏం తిన్నావు? అరే ఏం తిన్నావురా? నమస్తే పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. అరే ఎయిరా నా బాబా ఎయిరా జరా టేసను సందుగాడ ఎయిరా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శశి యాదవ్ స్టన్స్. సో గాయస్ శశిమ కార్ది BMC ఎయిర్ ఫిల్టర్ వచ్చింది. సో దాన్ని అయితే మనం దాచిపెడతాం అనుకుంటున్నాం. మనం రోజు సతాయించని ఉంటారు. మనకి ఈరోజు ఉంటుంది జింత అత్త జింత 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 అత్త. సో ఇప్పుడు మనం అయితే అది అన్బాక్స్ చేసేద్దాము. సో ఆ ఎయిర్ ఫిల్టర్స్ మీకు కూడా చూపిస్తాము. రణిత్ బాక్స్ దా 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 దా. సో ఇదే అనమాట BMC ఎయిర్ ఫిల్టర్. ఇదే మొత్తం ప్యాక్తో వచ్చింది మనకి ఇట్లా మంచిగా నీట్గా. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి దీంట్లో ఉన్న ఎయిర్ ఫిల్టర్ తీసి దాచిపెట్టేద్దాము. అది వీడి చెప్పింది నాకు, తో మీకు చెప్తున్నా. హెల్ప్ తీసుకొని చేస్తున్నా. సో నేను ఎట్లా ఒక్కొంత చేత కాదు అని అంటే అట్లా అంటలేను రా, చెప్తున్నా. సో ఇప్పుడు దీని అయితే అన్బాక్స్ చేద్దాము. అన్బాక్స్ చేసి దీంట్లో ఉన్న ఎయిర్ ఫిల్టర్ తీసేసి దీన్ని రెండైనా పక్కకు పెట్టేసి దీంట్లో పేపరు లేకుంటే వీని బట్టలు ఏదో ఒకటి వేసి పెడతాము.
గాయస్ ఇదే అనమాట డిఐఏ బిఎంసి ఎయిర్ ఫిల్టర్స్ అని చెప్పి అరే ఇప్పుడు దీంట్లో లోపల ఈ డబ్బా కూడా లోపల పెట్టాలి మనం ఇప్పుడు అదొక్కటే పెడితే ఎట్లా అవును మెల్లగా తీస్తాను. నాకు కావాల్సింది వచ్చింది ఇయ్యు. ఎందుకు చాయ్ తాగుతాను ఇలా హలో ఫ్రెండ్స్ చాయ్ పీలో. దీనికి కవర్ వచ్చింది. ఓ దీని అన్ని సో గాయస్ మొత్తం సెటప్తో సహా అన్నీ వచ్చేసినాయి. ఇది కూడా వచ్చారు గాయస్ మెయిన్ ఎయిర్ ఫిల్టర్. సో గాయస్ స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. ఇదేం రా పొంగి లేకుంది ఇగో ఇదేం రా పొంగి లేకుంది ఇగో అలా నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. ఓ వద్దు ఇది కింద పట్టగలరు ఫస్ట్ ఒక నిమిషం బబుల్ కవర్ ఇచ్చాయి. సో గాయస్ ఇదైతే పక్క పెడదాం మళ్ళీ ఒకటి అయింది అనుకో పరిశాని స్టిక్కర్ పెడదామా తీసేద్దామా ఇంకా నీ బట్టలు పేపర్లు ఏమైనా తీసుకున్నావు ఫస్ట్ గో 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 అది పెట్టేరా ఫస్ట్ దీని నువ్వు దీని వడ్లు పోయిన ఆండ్రాయిడ్ తీసుకొస్తా పోయిన ఆండ్రాయిడ్ తీసుకొస్తా కొన్ని బట్టలు. సో గాయస్ ఇది వచ్చిన చేసావా అని రాలేదు వచ్చినాయి రా నా దగ్గర ఇన్ని ఉంటాయి. ఇది భద్రంగా పెట్టు దాచిపెట్టు 4 బెడ్ మీద పెడతా 5 స్టిక్కర్స్ ఉన్నాయి 5 ఉన్నాయి. చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి దేశాన్ని ఉద్ధరించరా కానీ అందుకే స్టిక్కర్ ఇట్లా పెట్టి బటర్ ఇట్లా పెట్టి మళ్ళీ దీన్ని బాక్స్ ప్యాక్ చేసేద్దాం. ఎట్లున్న బాక్స్ అట్లా ప్యాక్ చేసేద్దాం. దీన్ని టేపింగ్ చేసి పక్కకు పెట్టేద్దాం. ఏడనే ఆడ పెట్టేస్తే మన పని అయిపోతుంది. సో గాయస్ ఇదైతే ప్యాక్ అయిపోయింది. ఇది మనం ఎట్లున్నది మళ్ళీ అట్లనే ప్యాక్ చేసి పెట్టేసినాం. కార్ తెలుస్తుంది నీట్గా క్లీన్ చేసుకుంటుంది కార్ అయితే. సో మనం కిందికి అయితే పోదాము. మాకు ఫోన్ వస్తుంది ఇగో శశిమామ ఫోన్ చేస్తుంది. హలో హలో అయ్యా ఫోన్ కట్ అయిపోతుంది. సో గాయ్స్ మనకి శశిమామ ఎందుకో ఇది తెప్పించిండు తీసుకెళ్ళమన్నాడు. సో మనం అయితే తీసుకుపోతున్నాం. సో చిన్న ఒక బ్లాగ్ చేసుకుందామని వచ్చినాం. ఏమన్నాడు మనం అప్పుడు వరకు చిన్న బ్లాగ్ చేసుకోవచ్చు అని. సో గాయస్ ఇప్పుడైతే మనం తెచ్చేసినాం కిందికి. బ్లాగ్ చేస్తుంది దివాన్ షాప్ బ్లాగ్ చేస్తున్నాం మేము. నార్మల్ టైంపాస్ బ్లాగ్ చేస్తుంది. టైంపాస్కి అది దేవన్ సార్ నేను కాదు శాశ్వత హెల్ప్ అనిపిస్తాను. నేను చెప్పిన బ్లాగులు చేస్తలేవు కదా వీడియోలు చేస్తలేవు అని. సో గాయ్స్ అప్పుడు మనం టింకు టాక్స్లో ఒక వీడియో వేసినాం కదా దాంట్లో కిచెన్ దొరికింది మనకి. అదే వాళ్ళు లేపుకొని వచ్చేసాను నేను నిజంగా ఆడికి లేపుకొని వచ్చినాను నేను నిజంగా చెప్పాలంటే ఆయనకి ఇంకా తెలియదు. వీళ్ళిద్దరు కూడా తెలియదు నాకు. సో హలో గైస్ దిస్ ఈస్ శశి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి అవస్టన్. సో మనకైతే ఒక స్పాన్సర్షిప్ వచ్చిందనమాట మన కార్ అండ్ బైక్స్ కోసం. సో అది వచ్చేసి బిఎంసి ఎయిర్ ఫిల్టర్స్ అనమాట. సో ఆ ప్యాకేజ్ ఇక్కడ ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇది అన్బాక్స్ చేద్దాం. దీని ప్రైస్, దీని డీటెయిల్స్ అండ్ దీనివల్ల ఏం యూజెస్ అని చెప్పేసి ఇప్పుడు చెప్తా. లైక్ దీంతో మనకు పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి డైరెక్ట్ ఎయిర్ ఇంటెక్ ఎయిర్ ఫిల్టర్ అనమాట. లైక్ ఎట్లా అంటే ఏదైతే స్టాక్ ఎయిర్ ఫిల్టర్ ఉంటుందో అది డెలీట్ చేసేసి మనం ఎయిర్ ఫిల్టర్ ఫిక్స్ చేస్తాం అనమాట. సో ఇది ఇప్పుడు ఎట్లా ఫిక్స్ చేస్తాం ఏంటని చూపిస్తా. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా ఎట్లా ఫిక్స్ చేస్తున్నాం ఏందని చూపిస్తా. సో ఇది మధ్య ఎక్కువ చేస్తుంది జరా కాలుతుంది జల్దీ చెప్పు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఎయిర్ ఫిల్టర్ని ఇన్స్టాల్ చేద్దాం. యాక్చువల్లీ నాకు తెలియదు, మీకు తెలిసి ఆ కార్ల గురించి మనకు అసలు టచ్ లేదు. కాకపోతే మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ పాత స్టాక్ ఎయిర్ ఫిల్టర్ బాక్స్ తీసేసి మనం అయితే ఇన్స్టాల్ చేద్దాం. సో ఫస్ట్ ఇదైతే అన్బాక్సింగ్ చేద్దాం. కొన్ని అమెజాన్లో ఆర్డర్స్ కూడా చేసిన. సో అంటే మనకి కార్లో యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్. సో ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీకు కావాలంటే వెళ్ళి కొనుక్కోవచ్చు. ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ దగ్గర చూసి ఆ రివ్యూ తీసుకొని మరి అది కొన్నమాట. అరే సారీ నా చేయదాకా మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అరే ప్యాకింగ్ చేసి ఇచ్చిర్రు. మస్తు చేసి ప్యాకింగ్. ఎంత అనుకుంటున్నావు మరి? ఎంత? 15,000. దీని ముఖంకి నీ ముఖంగానే ఎక్కువ ఇది. సో లెట్స్ గో గైస్, ఓపెనింగ్ మై న్యూ ఎయిర్ ఫిల్టర్. వావ్
అరే గాడిది నీ పనే. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. ఏం చేసినావు ఎయిర్ ఫిల్టర్? అరే మజాక్ కాదు బేబ్ అది. అరే మజాక్ చేయకరా దేవాన్స్. ఎయిర్ ఫిల్టర్ ఏదిరా? అరే 15,000 రా పిచ్చోడా. నాకేం తెలుసు? నువ్వు డబ్బు ఎవరు తెచ్చారు? మీ ఇద్దరు పనే ఉంటుంది ఇది. మజాక్ కాదు సీరియస్గా. అరే ఏం లేదు అడుగు సరే ఈయన బట్టలు ఎందుకు వచ్చినాయి? ఈయన బట్టలు ఎందుకు వచ్చినాయి ఇలా? దేవాన్ చెప్పురా. అరే మజాక్ చేయకరా, కాలిపిల్లి తన్నులు తినకు. అది స్పాన్సర్షిప్ కాదు. ఆ? ఏం టేపు? నీ డేడిది మాకు తెలియదా? నాకు నువ్వు మళ్ళీ ప్యాక్ చేసినావు అని. మీ ఇద్దరు చేసిరు, మీ ఇద్దరు పట్టుకొచ్చారు అంటే మీ ఇద్దరు ఏదో చేసిరు. మజాక్ చేయకు. రే కానీ కొడుతా, రే కానీ కొడుతా. కింద పడిపోతావు. కార్ మీద చెయ్యరా నువ్వు. అరే మస్తు ఓవర్ చేస్తున్నావు. నాకు ఇయ్యిరా మజాక్ చేయ ప్లీజ్ రా దేవాన్. రే ఇబే, రే ఇబే. అరే మీ డాడీకి ఫోన్ చేసి చెప్తా. చెప్పేనా? సో గైజ్ వీని పని ఇట్లా కాదు, వీని ముందు ముందు చేస్తా వీని పని. అరే మజాక్ చేయకరా, ఇచ్చారా? ఏడుని చెప్పు. పైన ఉందా? నువ్వు రోజు కాన్స్తా అని చెప్పాడు. పైన పెట్టండి అది పోయి ఇట్లా వాడేసి పెట్టండి. అట్లా పడేసావు అబ్బే. చూతేగా నువ్వు ఈయన చెప్పింది ఏంటవా? ఇట్లాంటి దాంతో చేయొద్దని చెప్పినా నేను బండ్లతో. అరే ఎన్నిసార్లు చెప్పాలి బండ్లతో కార్లతో చేయొద్దని. మరి ఆడే చెప్పిండు కాదు ఏ ఫిల్టర్ వచ్చింది కదా ఇంటికి ఇది తీసి దాచిపెట్టేద్దాము. అరే కొడుకా చూడరా, నెక్స్ట్ నీకు చెప్తున్నా కదా, బట్టలు ఇప్పించి రోడ్డు మీద ఇప్పకపోతే నా పేరు మార్చుకుంటారా నేను. సో గైజ్ వీని ప్లేస్లో వేరేడు ఉంటే కొట్టి చంపేస్తున్నాయి ఇప్పటికలా. చిన్న పోరాడు అని చెప్పి మజాక్లో తీసుకుంటున్నా ఏమంటలేను కానీ నాకు వేరే వీని ప్లేస్లో వేరేడు ఉంటే మాత్రం మస్తు అది చేసేస్తుండే. రే నువ్వు ఇంకోసారి చిల్లర లెక్క లేచేది ఉంటే రాకరా. నువ్వు బండి కార్లు వీటికి తప్ప నువ్వు ఫ్రీగా వచ్చిందా ఇది? ఎవరు చేసి రషిత్? ఈయనే చిల్లర ఐడియాలన్నీ. ఆ వీడియోలు గైస్ వీడు ఏం చేస్తాడంటే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వీడియోలు చూస్తాడు, ప్రాంక్ వీడియోలు అవి ఉంటాయి కదా, అవి చూసి దాంట్లోకి ఇన్స్పైర్ అవుతాడు అనమాట. ఈ చిల్లర గాడు నువ్వు ఏమన్నా వీడియోలన్నీ మా గ్యాంగ్లో చీప్ చిల్లర లత్కోర్ కూడా ఇదే గైస్. సో గైస్ ఇదే అనమాట యాక్చువల్లీ. సో ఇదే అనమాట ఎయిర్ ఫిల్టర్ అండ్ దీని యాక్సెసరీస్ ఇవి. సో గైస్ దీంట్లో ఒకటి వార్నింగ్ స్టిక్కర్ వచ్చింది, స్టాప్ డు నాట్ డిస్కార్డ్ దిస్ వెహికల్ ఈజ్ ఈక్విప్డ్ విత్ లైఫ్ టైమ్ ఎయిర్ ఫిల్టర్ అనమాట. సో ఇంకో చెప్పడం మర్చిపోయినా, ఇది 1 టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఎయిర్ ఫిల్టర్. సో ఒక్కసారి కొంటే దీన్ని రెగ్యులర్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం బాడీకి ఇంకా ఎయిర్ ఫిల్టర్కి కనెక్ట్ చేసుకుని స్టాపర్ లాగా ఉంటుంది. సో యాక్చువల్లీ ఇవన్నీ మనకి ఎయిర్ ఫిల్టర్కి అండ్ ఆ పైప్కి కనెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు నేను దీన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అనమాట, మనకు తెలియని విషయాలన్నీ. సో ఇది సక్సెస్ఫుల్గా కావాలని చెప్పి కోరుకుంటున్నా. లెట్స్ సీ గైస్. ఇవైతే మనకు వచ్చినాయి దీంట్లో. సో మనకు తెలియదు కాబట్టి ఏంటంటే ఫస్ట్ మాన్యువల్ చదవాలా. ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్గా కావాలని కోరుకుంటూ దేవుణ్ణి మొక్కి మరి స్టార్ట్ చేస్తున్నాం. కమాన్ దగ్గరకు వచ్చేసి గైస్. వేసాడంట దీన్ని. అరే ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే నాకు కూడా తెలియదు. ఈ బాక్స్ అయితే డిలీట్ చేయాలా? నాకు దేవా ఇంకా కొంచెం తొందర ఇది తీసేయాలి, ఇడికించి ఈ బాక్స్ తీసేయాలి, ఈ కనెక్షన్ చేయాలా. యాక్చువల్లీ ఇది కూడా డిలీట్ చేయాలా. నేను తీసుకుని అనుకుంటలేను, నేను కూడా వద్దంటున్నా గైస్. మళ్ళీ ఈ బండి కాదు 20-30 వేల కానికే. 20-30 వేల
చెప్తున్నా బండి అనుకో 20-30 వేలు ఎక్కువ అవుతాయి ఒకటి వేసినాం అనుకో మళ్ళీ సో గైజ్ మనం ఇప్పుడైతే వద్దు రిస్క్ చేసుకోవాలనుకోవట్లే. సో ఎట్లుందో అట్లా ప్యాక్ చేసుకొని మనం ఒక ఏదైనా గ్యారేజ్కి వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి ఆడ ఇన్స్టాల్ చేద్దాం, ఆడ వీడియో వేసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్ గైస్. ఈ వేస్ట్ కానీ పంపించేస్తున్నాం. బై. 3 hours later. And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away. సో గైజ్ మన వల్ల అయితే కాలే కదా, సో మనం అందుకే మన ఒక గ్యారేజ్కి అయితే వచ్చేసినాము. ఇప్పుడు నెక్స్ట్ ఈ గ్యారేజ్ ఎవరిది ఏందని చెప్పేసి మేము చూపిస్తా. అండ్ ఆల్సో ఇదే అనమాట మన ఎయిర్ ఫిల్టర్కి సంబంధించిన సామాను. సో ఇప్పుడు దీన్ని మనం ఇన్స్టాల్ చేపిద్దాం. ఇన్స్టాల్ చేపించినాక దీని పర్ఫార్మెన్స్ చూద్దాం. అండ్ ఆల్సో కొంచెం ఏదో డిఫరెంట్ సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ కూడా మీకు వినిపిస్తా. ఇది లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సరే ఫస్ట్ బిఫోర్ సౌండ్ వినిపిస్తా, ఎయిర్ ఫిల్టర్ వేసినాక సౌండ్ ఎట్లా వస్తుంది కూడా వినిపిస్తుంది. ఒరిజినల్ ఎయిర్ ఫిల్టర్ చూపిస్తా. ఇదే దీని ఒరిజినల్ ఎయిర్ ఫిల్టర్. అంతే, ఇది ఓపెన్ అంటే ఇది ఓపెన్ చేయాలి యాక్చువల్లీ. ఇవన్నీ స్క్రూస్ ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది, ఈ సెట్ ఓపెన్ అవుతుంది, దీంట్లోకించి వస్తుంది. చాలామంది ఏంటంటే ఇది చేంజ్ చేసుకుంటారు వన్ టైం కోసం. సో మనము డైరెక్ట్ ఇంటేక్ ఎయిర్ తీసినాం. ఇది దీంట్లో కూడా ఉంటాయి బిఎంసీవి, కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ ఇంటేక్ ఎయిర్ సిస్టమ్ వేసినాం. ఇక ఎట్లా అంటే గాలి మొత్తం గట్టిగా తీసుకుంటుంది. ఫైనల్గా ఒకసారి సౌండ్ వినిపిస్తుంది. ఆర్పిఎంలో అండ్ రన్నింగ్లో ఎట్లుంటుందో తెలియదు. సో రన్నింగ్లో మనకు తెలిసి అయితే అంత మనకి వినిపిస్తలేదో చూద్దాం. సో గైజ్ వీఆర్ ఇవాళ మనం వచ్చేసి క్విక్ షిఫ్ట్ పర్ఫార్మెన్స్లో ఉన్నాం. సో సాద్ భాయ్ హాయ్, हमारे सब्सक्राइबर्स भी हाय बोलो. हाय सब्सक्राइबर्स, हाय साद भाई. సో గైజ్ మనం లాస్ట్ ఒక వీడియో వేసుకుంటాం. आपके पास लोरा था ना या పాప్స్ అండ్ బ్యాంక్స్ ఉంటుండే, మన ప్రోమోలు ఉంటుంది ముందు ఒక ఆటో క్రాస్ కా. సో ఆ వీడియోలో ఉంటాడు సాద్ భాయ్. సో ఆయనది పాప్స్ అండ్ బ్యాంక్స్ ఉంటాయి లైక్ అది ప్రోమో, మీరు ముందు వీడియోస్కి వెళ్ళి చూడండి, మళ్ళీ ఆ వీడియో అయ్యాను. సో గైజ్ మనకైతే ఇలా సాద్ భాయ్ హెల్ప్ చేసిండు మన ఎయిర్ ఫిల్టర్ ఇన్స్టాల్ చేయడానికి. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు బిఎంసీ ఫర్ ది స్పాన్సర్షిప్ అండ్ ఆల్సో క్విక్ షిఫ్ట్ పర్ఫార్మెన్స్ సాద్ భాయ్ వాళ్ళది. నెక్స్ట్ ఇంకా మనం వేరే ఆర్ బాకీ అవి నైపోతుంది అనుకుంటుంది. సో ముందు ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి, అది చేయించుకుందాం. అండ్ వర్క్సే కాదు, వర్క్స్ కూడా చాలా లాట్ ఆఫ్ స్టఫ్ ఆన్ ద బకెట్ లిస్ట్. बकेट लिस्ट में बहुत कुछ है मगर बक्स नहीं है. సో గైజ్ ఇప్పుడు మనం రన్నింగ్లో కొన్ని వీడియో వేసుకొని వీడియో ఎండ్ చేద్దాం. దట్స్ ఇట్ గైస్, బాయ్ బాయ్. రైట్ రెడీ. సో గైజ్ వస్తుందా సపోర్ట్ వస్తుందా? అది మాకు మాత్రమే వస్తుంది, మీకు లైట్గా వినిపిస్తుంది అనుకోండి. పర్ఫార్మెన్స్ ఎట్టుందో కూడా చెక్ చేయాలి కదా. పర్ఫార్మెన్స్ ఏమో కానీ పెట్రోల్గా అయిపోతుంది దీనికి. ఫైనల్గా అయితే ఒకటైతే ఇంకొక స్టెప్ అయితే ఎదిగినాము. అంటే ఎండ్ క్యాన్ తర్వాత డైరెక్ట్ ఇంటేక్ ఎయిర్ ఫిల్టర్ సిస్టమ్ వేసినాం.
అండ్ నెక్స్ట్ ఇంకా ట్యూనింగ్ బాకీ ఉంది అండ్ ఆల్సో డౌన్ పైప్ అండ్ ఆల్సో ఫుల్ సిస్టమ్ కావాలంటే స్ట్రైట్ పైప్ అనమాట. సో మనం అనుకుంటాము బండికి ఎంతైతే అవుతుందో దానికి 10 times ఎక్కువ అవుతుంది అనమాట మనకి. అసలు కార్లో ఇంత దూరం పెట్రోల్ పోసుకొని రావాలి, మళ్ళీ ఇవన్నీ చేయాలి, చిన్న ఖర్చులకి. ఇంకా మన కాంటాక్ట్స్ కొంచెం మంచిగా ఉన్నాయి కాబట్టి అండ్ కొన్ని దగ్గర పనులు అయిపోతున్నాయి, లేకపోతే ఇంకెక్కువ అవుతుండే. సో ఒకసారి చూద్దాం ఏం చేంజెస్ వచ్చినాయి మీకు చెప్తే ఇప్పుడు. పెరిగింది ఏమనిపిస్తలేదు అయ్యో అది వస్తుంది చూడు ఫీల్ లేదు. సో గాయ్ ఎందుకంటే అయ్యా డైరెక్ట్ 110 నుంచి 210 పోయింది మళ్ళీ హార్స్ పవర్. లైటింగ్ లేదు. మజా ప్లస్ ట్యూనింగ్ డౌన్ పైప్ పవర్ వస్తుంది కదా వెళ్ళిపోతుంది బండి వస్తుంది తెలుసా. బండి ఇంకా స్మూత్ అయింది. స్మూత్ కాదు ఇట్లా గుంజుతుంది బండి. అరే నేను ఇందాక సీట్కి ఎంతకు వెళ్ళిపోయినా నీ వెళ్ళిపోవడం వేరా నాయన. గుంజే మగడు కాదు దీన్ని, ఇంకా ఈ గుంజుకునే సత్తా దీనికి ఉంది, గుంజే మగడు కాదు. కానీ టైం ఇంకా ట్యూనింగ్ తర్వాత ఇంకా 30 hours per పెరుగుతుంది ఎగ్జాస్ట్ ట్యూనింగ్ అవర్స్.